ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక ఫోక్ సాంగ్ తోటి అంటే ప్రపంచం మొత్తం చూసే విధంగా చేసి ఆల్మోస్ట్ 40,00,00,000 వ్యూస్ వచ్చిన సాంగ్ 'రాను రాను బొంబాయికి రాను' సాంగ్. ఆ సాంగ్ ఏదైతే ఉందో హిందీ వాళ్ళు అండ్ అదర్ కంట్రీస్ కూడా చూస్తున్నారు. మన వాళ్ళతో పాటు తమిళనాడు. కింద కామెంట్ చూసుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది. అండ్ ఓజీ సాంగ్స్ ఉన్న పెద్ద పెద్ద హీరోల సాంగ్స్ విన్నా కూడా వాళ్ళయి అంటే వాళ్ళు అంత బడ్జెట్ పెట్టి అంత గ్రాండియర్‌గా రిలీజ్ చేసి గ్రాండియర్‌గా అంటే పెద్ద స్టార్‌లను పెట్టి తీయడం వల్ల అవి హిట్ అవ్వడం వేరు. ఇట్లా ఒక అంటే కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ నమ్ముకొని ఓన్‌గా అంటే ఇప్పుడు కొందరు ఉంటారు కాపీడ్ అన్ని ఇమేజెస్ పెట్టి కాపీరైట్ వీడియోస్ యాడ్ చేసి వీడియోలు చేస్తారు. దానివల్ల ఎప్పుడో ఒక రోజు కాపీరైట్ వస్తది. ఉన్న ఛానల్ ఎగిరిపోతది. ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకి ఎప్పుడైనా సక్సెస్ ఉంటది యూట్యూబ్‌లో. సో, అందుకు నిదర్శనం ఇది. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ చూసుకున్నట్లయితే ఏజుడ్ గానీ, హర్ష సాయి గానీ బెట్టింగ్ ప్రమోషన్ చేసిండు కాబట్టి మనం నెగెటివ్ చూస్తున్నాం గానీ, జస్ట్ ఒక సైడ్ కొన్ని పక్కన పెట్టేస్తే ఈ పెద్ద పెద్ద ఛానల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓన్ కంటెంట్ చేస్తారు. ఒరిజినల్ కంటెంట్ అంటే అప్పటి వరకు యూట్యూబ్‌లో లేని కంటెంట్ చేస్తారు. అంతే అందుకే అంత తొందరగా సక్సెస్ వస్తది. ఒకవేళ మొత్తం ఫ్లాప్ అయ్యి మొత్తం ఎగిరిపోయినా గూడా వాళ్ళ ఫేస్ వాల్యూ అనేది మళ్ళీ నెక్స్ట్ ఛానల్ పెట్టినా గూడా అంతే వ్యూస్ వస్తాయి. అందుకని మనం ఎవలన్నా మీరు ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ అంటే మీకు కంటెంట్ చేయాలని ఉండి, కెమెరా అంటే భయం ఉండి, ఇప్పుడు మామూలు ఒక ఫోన్ కెమెరాతోటి కూడా మన దగ్గర ఉన్న కంటెంట్ మనం చెప్పొచ్చు. మనం చెప్పాలనుకునేది ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, మూవీస్ గురించి గానీ, ఎడ్యుకేషన్ గానీ, అంటే ఏదన్నా క్లాస్ 10థ్ క్లాస్, 12థ్ క్లాసు, ఎంసెట్ ఏదైనా కోచింగ్, నీట్ కోచింగ్ గానీ, ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే లేదు పాలిటిక్స్ గానీ, నెక్స్ట్ జరుగుతున్న పాలిటిక్స్ ఏంటిది, బీజేపీ, కాంగ్రెసు అందరు సీబీఎన్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళ గురించి కూడా మనం కంటెంట్ చేయొచ్చు. లేదు అంటే సైన్స్ గురించి, నెక్స్ట్ ఏమి ఇన్నోవేషన్ జరగబోతుంది, టెక్నాలజీ ఏంటి, ఫోన్లు ఎనీథింగ్ మనకున్న నాలెడ్జ్ తోటి మనం చేయాలనుకుంటే చేసేయచ్చు. యూట్యూబ్‌లో ఈజీగా గ్రోత్ అవ్వచ్చు. ఇప్పుడు ఈజీగా అంటే ఆల్రెడీ ఉన్నారు కదా! ఆల్రెడీ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా! అంటే వాళ్ళకన్నా మనం కొంచెం బెటర్‌గా చేసినామనుకో వాళ్ళ ఆడియన్స్ మనకొచ్చేస్తారు కదా! ఆటోమేటిక్‌గా మనం కూడా గ్రో అవ్వచ్చు. ఆల్రెడీ గ్రో అయిన వాళ్ళని చూసి అలా చేయాలని అనుకోని ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆల్రెడీ ఉన్నారు కదా! మనం చేస్తే చూస్తారా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ డబ్బులుండి సెటిల్ అయిన వాళ్ళ గురించి చెప్పట్లేను. కొందరికి ఉంటది. ఫస్ట్ సంపాదించాలి అది ఇది అని. వాళ్ళకి కష్టపడతా ఉంటారు. కష్టపడుతూ మీకు టైం ఉన్న టైంలో అంటే మీకు ఉన్న టైంలో మీకు ఏదైనా కంటెంట్ మీకు తెలిసింది చెప్పాలనుకోండి, మీ దగ్గర కంటెంట్ ఉండి చెప్పగలిగే సత్తా ఉండి బట్ కెమెరా ఫియర్ ఉన్నా ఒక 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు భయం పోతది. మనం జస్ట్ సింపుల్ ఇది కూడా నేను మాట్లాడుతుంది ఫోన్ కెమెరానే. ఈ మైక్ ఉంది కానీ మైక్ మీకు అవసరం లేదు. మైక్ లేకుండా కూడా మాట్లాడుకోవచ్చు. జస్ట్ ఫోన్ ఉంటే సరిపోతది. నేను ఒక స్టిక్ కొనుక్కున్నా. ఈ స్టిక్ వలన కెమెరా ఇంత స్ట్రెయిట్‌గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్లయితే స్క్రీన్ చూస్తున్నా. స్క్రీన్ చూడడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుందంటే సైడ్‌గా చూస్తున్నట్టు అనిపిస్తది. అదే కెమెరాని చూసి మాట్లాడిననుకో మీకు స్ట్రెయిట్‌గా చూసినట్టు అనిపిస్తది. కెమెరాని చూసి మాట్లాడితే సరిపోతది. ఎందుకు కెమెరాని చూసి ఎందుకు ఫేస్ చూపించి చేయాలి వీడియోస్ అంటే అవసరం లేదు. కెమెరాని చూపియకుండా మాస్క్ పెట్టుకొని లేదంటే కొంచెం ఏఐ టెక్నాలజీ వాడి మన ఫేస్‌కి ఒక ఇమేజ్ వస్తది. ఆ ఇమేజ్ తోటి కూడా చేయొచ్చు. బట్ ఎందుకు బెటర్ ఆప్షన్ ఓన్లీ డైరెక్ట్ కెమెరా అంటే ఇదంతా ఎడిటింగ్‌కు టైం లేట్ అయిపోతది. మన దగ్గర ఉన్న కంటెంట్ చెప్పాలనుకున్న దానికన్నా ఎక్కువ ఎడిటింగ్‌లోనే కూర్చునుడైతది. ఇట్లయితే డైరెక్ట్ కెమెరా టు ఫేస్ టు కెమెరా డైరెక్ట్ మాట్లాడేసి ఉన్న కంటెంట్ ఏదో చెప్పేసి సో వీడియోలు చేయొచ్చు ఈజీగా. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనివల్ల ఏ ఛానల్‌కైనా ఇప్పుడు నా ఛానల్‌లో ఇదే వీడియో ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్ ఏజుడ్ ఉన్నాడనుకో, ఏజుడ్ వచ్చి నా ఛానల్‌లో నా పక్క పక్కన ఇట్లా కనపడ్డాడనుకో, జస్ట్ ఆ ఫేస్ వాల్యూకి మీకు ఈ వీడియోకు రెగ్యులర్‌గా 1000 వ్యూస్ వచ్చినాయనుకో, జస్ట్ ఏజుడ్ రావడం వల్ల ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ దాకా వస్తాయి. హర్ష సాయి లాంటి వాళ్ళు వస్తే 10,00,000 వ్యూస్ వస్తాయి. పవన్ కళ్యాణ్ వచ్చి ఎక్కువసేపు మాట్లాడాడనుకో, నా ఛానల్‌కి కూడా ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంటది. ఆ ఫేస్ వాల్యూ అనేది ఉంటది. కాబట్టి మనం మన ఫేస్‌ని చూపిస్తూ మన కంటెంట్‌ని పుష్ చేసుకోవడం వల్ల మనకున్న దాన్నేమంటారు అది సారీ ఫేస్ వాల్యూ అనేది క్రియేట్ అయిపోతది. మీ దగ్గర కంటెంట్ ఉండి డబ్బులు సంపాదించాలనుకుంటే కంటెంట్ క్రియేటర్స్‌కి ఇప్పుడు చాలా ఈజీ గ్రోత్ ఉంది. కాబట్టి ఎటువంటి కంటెంట్ అయినా చేయొచ్చు. బ్లాగింగ్ చేయొచ్చు.
గూగుల్ అంటే మన మన ఏదైనా టాపిక్ ఉంటే సో బ్లాగ్స్ చేసి కూడా బ్లాగ్స్‌లో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా చేయొచ్చు గానీ, యూట్యూబ్ అనేది ఈజీగా ఇన్‌స్టాగ్రామ్ కూడా చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా గ్రోత్ ఉంటది. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో మానిటైజేషన్ అయ్యి డబ్బులు రావాలంటే టైం పడతది. బట్ ఈజీగా మనం ఫేమస్ అవ్వచ్చు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ ఫేమస్ కావాలి. మాకంత ఇంపార్టెంట్ లేదు అని అనుకుంటే జస్ట్ ఫేమస్ కావాలని మూవీస్‌కెళ్ళాలి. లేదంటే ఏదన్నా ఎక్కడన్నా అంటే గొప్ప తెలవాలని జస్ట్ డబ్బులున్నాయి మాకు ఆల్రెడీ అనుకుంటే బెటర్ ఇన్‌స్టాగ్రామ్ తీసుకోండి. లేదు కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి. మన ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే సో, డైలీ ఒక వీడియో మీకు నచ్చిన టాపికు మీకు ఆల్రెడీ చేయాలని ఉండి ఆగిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నా. అస్సలు ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి కాదు. మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే మీకెందుకురా భయ్ నేను చేస్తామో లేదో నీకెందుకని కామెంట్ కూడా పెడతారు కాబట్టి. సో, చేసే ఇంట్రెస్ట్ ఉండి ఆగిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నా. జస్ట్ మీ ఫోన్ తీసుకొని స్టిక్ లేకున్నా కూడా మీరు ఇట్లా పట్టుకున్నా కూడా నేను స్టిక్ ఉంది కాబట్టి ఆగిపోయింది. జస్ట్ ఇట్లా ఫోన్ ఇట్లా పట్టుకొని సో, కెమెరాని చూసి మీకు తెలిసింది ఏదన్నా గానీ జస్ట్ కామెడీ చేయాలనుకున్నా కూడా కామెడీ కూడా చేయొచ్చు. ఏదైనా టాపిక్ సింగింగ్ కూడా చేయొచ్చు. ఒక ఒక సింగర్ ఉన్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇద్దరు సింగర్లు పాడుతా ఉంటారు బ్రదర్సు. వాళ్ళ వీడియోలు ఎంత వైరల్ అయితున్నాయో జస్ట్ ఓన్ వాయిస్ తోటి పాటలు పాడతారు. బట్ స్టిల్ మిలియన్స్‌లలో వ్యూస్ వస్తాయి. సో, అట్లా అంటే వ్యూసు అండ్ ఎక్కువ రికగ్నిషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకు అడ్వర్టైజర్స్ అప్రోచ్ అయ్యి యాడ్స్ ఇస్తారు. సో, యాడ్స్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసుకోండి కొందరికి యూట్యూబ్ వీడియోలకు యాడ్స్ వస్తాయి. బట్ అదే మీరు ట్రైలర్ చూసుకోండి ఏదన్నా పెద్ద ట్రైలర్ ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' గాని ఏదైనా ట్రైలర్ చూడండి. వాళ్ళకి యూట్యూబ్ యాడ్స్ ఇస్తుంది. దాంతో పాటుగా ఫస్టే వాళ్ళకి ఒక యాడ్ యేసుకుంటారు. ట్రైలర్ స్టార్ట్ అవ్వకముందుకే ఒక యాడ్ వస్తది. ఆ యాడు వాళ్ళు ఎంచుకోవడానికి ఎన్నో కోట్లు ఇస్తారు. సో, చిన్న ట్రైలర్‌కు, చిన్న సాంగ్‌కు వచ్చే యాడు ప్లస్ యూట్యూబ్ నుంచి వచ్చే యాడ్ ద్వారా ఫుల్ మనీ జనరేట్ అవుతది. సో, అట్లా లక్షల్లో సంపాదిస్తారు, కోట్లలో సంపాదిస్తారు. ఆర్థిక పరిస్థితి బాలేని వాళ్ళు ఆహ్, కోసమే చెప్తున్నా. సో, ఏంది ఇది 100% చేయాలి, నేను చెప్తున్న కాబట్టి చేయాలని కాదు గానీ, కొందరికేందంటే హెసిటేషన్ అన్నట్టు. అబ్బో! నేను కెమెరా ముందు మాట్లాడాలంటే భయము. సో, అంటే అది ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా కదా! ఒకప్పుడు నాకు గూడా తడబడేది. ఇప్పుడు గూడా తడబడతది మాట్లాడేటప్పుడు మధ్యలో. సో, అందుకే బ్రేక్ ఇచ్చి ఇట్లా కట్ జేసి మరీ మాట్లాడుతున్నా. బట్ ఇది డైరెక్ట్ సింగిల్ టేక్‌లో చేస్తున్నా. సో, మీకు ఇందులో పెద్ద మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి నాకు అంత ఈజీగా వస్తుంది. ఏదైనా టాపిక్ ఉంటే నేను దాన్ని రాసుకొని పేపర్ దగ్గర పెట్టుకొని సో, ఏదైనా పాయింట్ మర్చిపోయినా కూడా చూసుకుంటా దాన్ని బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. సో, మీరు కూడా ఏదైనా నేను ఎక్కువగా ఇప్పుడు మూవీస్‌కి సంబంధించిన వీడియోలు చేస్తున్నా. బట్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏందంటే సో, చాలామంది నాలాగానే చేద్దాం అనుకోని ఆగిపోయినోళ్ళు ఉంటరు. సో, వాళ్ళకు ఉపయోగపడుతదనే ఉద్దేశంతోటి చేస్తున్నా. ఒకవేళ ఇలాంటి కంటెంట్ కూడా మీకు ఇష్టంగా ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని. సో, ఇలాంటి వీడియో మీకు కావాలనుకుంటే అంటే మోటివేషన్‌కి సంబంధించి అంటే యూట్యూబ్‌లో వీడియోలు చేయాలి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా యూట్యూబ్ గురించి సో, మీకేమైనా వీడియో కావాలనుకున్నా వీక్లీ ఒక వీడియో ఉంటది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చి లైక్ చేసి కామెంట్ చేస్తే సో, నెక్స్ట్ వీడియో అనేది ఉంటది కాబట్టి ఓహ్! థాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సో, హైప్ ఇవ్వండి. థాంక్ యూ.